బండి వచ్చి 180 పడుతుందండి. 180 తీసుకున్నారు. పిల్లలే నాకు ఇద్దరు అమ్మాయిలు తోలుతారు, మా వైఫ్ తోలుతుంది, అందరికీ బాగానే ఉంది బండి. అంత ముందు పాత మోడల్ అయితే కనుక ఇలా లేదు. ఇప్పుడు ఎలాగంటే మీరు డైరెక్ట్ ఇగ్నిషన్ కి మొత్తం దేని దానికి ఇచ్చాడు కదండి. సీటుకి డిక్కీ పెట్రోల్ దేని దానికి ఇచ్చాడు చూసారా. 3000 తిరిగిందండి అంతే. అంతే కొత్త బండి ఇది. 3000 తిరిగారంటే 500 కిలోమీటర్లకు సర్వీస్ చేశారా? 500 కిలోమీటర్ల సర్వీస్. హోండా యాక్టివా తీసుకున్నారు, గత కొన్ని నెలలుగా వాడుతున్నారు. ఈ హోండా యాక్టివాకి సంబంధించి మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. సో ఈ బండి గురించి అయితే ఫీడ్బ్యాక్ బాగానే చెప్తున్నారు. అలాగే ఈ బండికి సంబంధించి కంప్లైంట్లు ఏమున్నాయి, అలాగే ఎలా నడుస్తుంది, మైలేజ్ ఎంత వస్తుంది, సస్పెన్షన్ ఎలా ఉంది, నైట్ టైం నడిపించినప్పుడు ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, ఇంటి దగ్గర లేడీస్ కానీ పిల్లలు కానీ నడిపించినప్పుడు ఎలా ఉంది, మొత్తం అన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అన్న ఉన్నారు. ఓకే, మీ పేరన్నా? నా పేరు సురేష్ అన్న. సురేష్ అండి. ఓకే. బండి వచ్చి 180 పడుతుందండి. 180 తీసుకున్నారు. ఫైనాన్స్ మీద తీసుకున్నామండి. ఫైనాన్స్ మీద తీసుకుని 180. అంటే ముందు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? డౌన్ పేమెంట్ 20,000 కట్టామండి. 20,000 కట్టారు. మిగతా ఈఎంఐ అంటే మళ్ళీ నెలకి ఎంత కట్టాలండి? 2,400 పడుతుందండి. 2,400. అంటే ఇప్పుడు మీరు కొత్త బండి తీసుకున్నారు కదండి, కొత్త బండి ఇప్పుడు మీకు నైట్ టైం నడిపిస్తున్నప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. లైటింగ్ గట్ట అంతా బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో పిల్లలే నాకు ఇద్దరు అమ్మాయిలు తోలుతారు, మా వైఫ్ తోలుతుంది, అందరికీ బాగానే ఉంది బండి. ఈ బండి మీరు నడుపుతారు, ఇంటికాడ పిల్లలు కానీ మీ మిస్సెస్ కానీ అందరూ నడుపుతారు కదండి. బండి ఎలా ఉందని అంటే ఏం చెప్తున్నారు? అందరూ బాగుందని చెప్తున్నారండి. ఇంటికి మా పిల్లలు కూడా బండి బాగుంది, పికప్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఏ ఇబ్బంది ఏమి లేదు, అటు ఇటు లాగుతలేదు అని చెప్పారు. పిల్లలు నడుపుతున్నారండి మెయిన్ ఎక్కువ. అంటే నైట్ టైం నడిపినప్పుడు లైటింగ్ ఎలా ఉందండి? లైటింగ్ బాగుందండి బండికి. ఎల్ఈడి లైటింగ్ అండి. ఎల్ఈడి లైటింగ్ అసలు తడుముకు అవసరం లేదండి. ఎదురొచ్చే లైటింగ్ కూడా మనకి నీట్గా రోడ్డు కనపడుతుంది, బాగుంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు మీ మేడం మీ మిస్సెస్ కూడా నడుపుతారండి? అవునండి, ఆవిడదేనండి బండి ఇది. ఎప్పుడైనా బయటకు వేసుకొస్తాను తప్ప నా బండి వేరేనండి, ఆవిడదే బండి. ఆవిడే చెప్పింది నాకు బాగుంటుందని. అంటే మీకు లేడీస్ నడిపినప్పుడు సడన్ గా బ్రేక్ కొడుతుంటే స్కిడ్ అయిపోతుంది అన్నారు. అలా లేదండి, బండి బాగుంది. స్కిడ్ అవుతున్నట్టు ఇప్పటి వరకు బండి కొని 7 నెలలు అయింది, ఇప్పటి వరకు బండి పడతామే లేదండి. ఎవరి తోలినా బండి పాడేస్తామంటూ లేదండి. తర్వాత ఇంకోటి సస్పెన్షన్ ఎలా ఉందండి? బాగుందండి, సస్పెన్షన్ బాగుంది. ముగ్గురు ఎక్కినా కానీ బాగుంది సస్పెన్స్. అంటే ఇప్పుడు ఈ బండి మీద డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారండి? డైలీ వచ్చి ఇంట్లో కాబట్టి ఒక 60 కిలోమీటర్లు తిరుగుతారు. 60 కిలోమీటర్లు తిరుగుతారు. అంటే ఇంటి దగ్గర ఉంటే మామూలుగా కూరగాయలు కానీ మార్కెట్ పని మామూలే. మొత్తం కలిపి ఒక 60 కిలోమీటర్లు తిరుగుతుంది రోజుకి వచ్చి. అంటే ఇంట్లో మీరు పిల్లలు, మీ భార్య, మీ అబ్బాయి అందరూ నడిపేస్తారు బండి? అంటే నాకు బండి వేరే అండి, ఇంట్లో వాళ్ళు నలిపింది బట్టికి 60 కిలోమీటర్లు వస్తుంది. 60 కిలోమీటర్లు లోకల్లో నడపడానికి. అంటే అన్ని పర్పస్ వాడతారు? అన్ని పర్పస్. అంటే మార్కెట్ పర్పస్ కానీ, తర్వాత ఇంకా కూరగాయలు, చిన్న పనులకి, ప్రతి దేనికైనా సరే ఇదే బండి వాడతాం. మీరంటే మోటార్ సైకిల్ కాబట్టి ఎప్పుడైనా లాంగ్ జర్నీకి వేసుకెళ్తారు? నా బండి వేసుకెళ్తాను. ఓకే. ఇంకా లగేజ్ గురించి ఏమైనా పెట్టుకుంటే ఏమైనా సపరేట్ గా చూపిస్తారా? ఒకసారి ఓపెన్ చేసి. అంటే లగేజ్ మామూలుగా ఎప్పుడైనా క్యారీ చేయాల్సి వస్తే? లగేజ్ అంటే డిక్కీ ఇచ్చాడండి దీనికి, ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇది బాగుందండి సిస్టమ్. అంటే అంత ముందు సిస్టమ్కి అయితే ఇలా లేదు, బాగుందండి. అంటే ఈజీగా ఒక 5 కేజీలు 6 కేజీలు ఈజీగా తీసుకెళ్ళచ్చు అనమాట. ఒక 5 కేజీల వరకు పడుతుంది. ఇదేమో పెట్రోల్ ట్యాంక్ ఇచ్చాడు. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయండి. ఇది బాగుందండి. అంత ముందు పాత మోడల్ అయితే కనుక ఇలా లేదు. ఇప్పుడు ఎలాగంటే మీరు డైరెక్ట్ ఇగ్నిషన్ కి మొత్తం దేని దానికి ఇచ్చాడు కదండి. సీటుకి డిక్కీ పెట్రోల్ దేని దానికి ఇచ్చాడు చూసారా. అంటే అంత ముందు పాత మోడల్ గురించి చెప్తానండి నేను. అది దిగి మనం పెట్రోల్ కొట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దిగ అవసరం లేదండి. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా ఉందంటే మీరు దిగక్కర్ లేకుండా అక్కడ తిప్పితే ఇక్కడ ఓపెన్ అయిపోద్ది, ట్యాంక్ పెట్రోల్ కొట్టేసి పెట్రోల్ బంక్ అంతా క్లోజ్ చేసేస్తాడు. ఓకే. 7 లీటర్లు ట్యాంక్ 7 లీటర్లు పడుతుంది. అంటే ఇప్పుడు E20 అన్నది కదండి, E20 పెట్రోల్ వాడుతున్నారా? నార్మల్ పెట్రోల్ వాడుతున్నారా? E20 వాడుతున్నారా? E20 దొరకట్లేదు అన్నారు కదండి, దొరుకుతుందా? 10 రూపాయలు ఎక్స్ట్రా. 10 రూపాయలు ఎక్స్ట్రా అదే పోతున్నారా? అంటే ఇప్పుడు నార్మల్ పెట్రోల్ కి E20 పెట్రోల్ కి ఏమైనా మైలేజ్ తేడా వస్తుంది? మైలేజ్ వస్తుంది కదండి. దానికి మామూలు పెట్రోల్ కొట్టిస్తే 55 వస్తుంది, దాన్ని కొట్టితే 65 వరకు కొంచెం దాటుతుంది. అబ్బా, 60+ వచ్చేస్తుంది. 60+ వస్తుంది. E20 పెట్రోల్ మీకు దొరుకుతుందండి? దొరుకుతుంది, మాకు బోయిలు కూడా దొరుకుతుందా?
అంటే ఇప్పుడు నార్మల్ పెట్రోల్ కావాలంటే నార్మల్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు, E20 కావాలంటే E20 పెట్రోల్ కొట్టించుకోవచ్చు, రెండు విధాలుగా. అంటే ఇప్పుడు బండి సైడ్ మనకి తీసుకున్నప్పుడు మీకు ఏమైనా వారంటీ ఏమైనా ఇచ్చాడండి? ఇచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 3 సంవత్సరాలు ఇచ్చాడు. 3 సంవత్సరాలు అంటే ఏ పరంగా ఇచ్చాడండి? ఏ పరంగా అంటే మన ఏదైనా ఇంజిన్ కంప్లైంట్ మనకి రిమార్క్ మనం తోలి విషయంలో ఎఫెక్ట్ గుద్దింది దేనికైనా యాక్సిడెంట్ చేసామనుకో దానికి రాదు. మామూలుగా కంపెనీ మన తోలి విషయంలో ఆగిపోయింది అనుకో వాళ్ళు చేసి ఇస్తారు. ఆ రకంగా అయితే ఇచ్చారు. 3 years ఇచ్చారు ఇంజిన్ సైడ్. అంటే ఇప్పుడు దీని 3 సర్వీసులు అయిపోయినాయండి? ఇంకా అవ్వలేదు. 3 సర్వీసులు అవ్వలేదు. ఫస్ట్ సర్వీస్ అయింది. ఓకే. అంటే మీకు రన్నింగ్ పరంగా సస్పెన్షన్ ఓకే, పెట్రోల్ పరంగా ఓకే. బండి పికప్ ఏంటంటే లెగుతాం కూడా బండి ముగ్గురు ఎక్కించుకున్నా కానీ స్పీడ్ బాగుందండి బండి. అంటే అంతకుముందు ఇంట్లో స్కూటర్ ఏమైనా వాడారండి? ప్లెజర్ అనుకుంటా. ప్లెజర్ అంటే దానికంటే ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంది. ఇది అడ్వాన్స్గా ఉందండి, బాగుంది. ఓకే. ఎలక్ట్రానిక్ స్టార్ట్, తర్వాత సింపుల్ గా సస్పెన్షన్. నేను ఇది స్టాండ్ తీసుంటే బండి స్టార్ట్ అవ్వదు. ఏదో ఒకసారి చూపిస్తారా? ఇంకో ఈ స్టాండ్ తీసుందిగా, మనం క్లిక్ చేసినా కానీ ఆన్ అవ్వదు, బటన్ బండి స్టార్ట్ అవ్వదు. ఓకే. ఇదిగోండి బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇదిగో తీసిన తర్వాత స్టార్ట్ అవుద్ది. ఓకే. ఈ సిస్టమ్ బాగుంది. అంటే అంతకుముందు BS4 బండిలో లేదు ఇది. ఇది సెన్సార్ ప్రాబ్లం, ఎందుకంటే స్టాండ్ పెట్టి తోలుతున్నారు కదా. బ్రేక్ ఎలా కంట్రోల్ అవుతుందండి? బ్రేకులు అన్నీ కూడా బాగుందండి బండి. అంటే 80 కొట్టినా కానీ బ్రేక్ ఎక్కడ కాలితే అక్కడ నిలబడిపోతుంది బండి. అలా నిలబడిపోతుంది ఈజీగా. బండి పాడేస్తలేదు. కొత్త వాళ్ళు తోలుకున్నా కానీ పాడేది బండి. మీరు 80 స్పీడ్లో వెళ్ళినా బ్రేక్ కొడితే సడన్ గా అవుతుంది, స్కిడ్ అవుతలేదు. అంటే పాత స్కూటర్లు స్కిడ్ అయ్యి తెలుసా మీకు? ఇది అవుతలేదండి. ఎక్కువ మంది లేడీస్ భయపడతారు, ఎందుకంటే యాక్టివ్ గురించి స్కిడ్ అయిపోతుందని. లేదు ఇప్పుడు యాక్టివ్, ఇప్పుడు ఇంతకు ముందుది వేరు, ఇప్పుడు లైట్. ఇది వెయిట్ ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉండేది, ఇది వెయిట్ లెస్ బండి. వెయిట్ లెస్ బాగుంటుంది బండి. పికప్ ఏంటి అన్నిటికి ఏంటి పాడవుతలే బండి, బాగుంటుందండి. దాని గురించి మొత్తం ఇంట్లో లేడీస్ కానీ చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు బండి. ఎన్ని కిలోమీటర్లు తిరిగిందండి ఇప్పటికి? 3000 తిరిగిందండి అంతే. కొత్త బండి ఇది. 3000 తిరిగారంటే 500 కిలోమీటర్లకు సర్వీస్ చేశారా? 500 కిలోమీటర్లు సర్వీస్ చేశారా? 380 చేశారా? ఓకే. సర్వీసులు కంటిన్యూగా చేసుకోవాలండి. ఇప్పుడు మన బండి చేయని వారంటీ వస్తే అవుతుంది కదా. ఇప్పుడు 4000కి ఇచ్చాడండి రెండో సర్వీస్. 4000కి ఇచ్చాడు. ఓకే. హోండా షోరూంలోనే చేయించండి. అక్కడే కంపెనీలోనే ఆడికి. ఇంకా మనకి ఇంకా 2 సర్వీసులు ఉన్నాయి కదా. ఈ బండి తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దగ్గర ఈ బండి తీసుకునే వాళ్ళకి లాస్ ఏమి ఉండదండి. ఈ బండి తీసుకుంటే ప్లస్ మెయిన్ పెట్రోల్ కొత్త ఏంటి అన్నిటికీ కూడా పెట్రోల్ కూడా బాగా వస్తుంది బండి. లాస్ ఏమి లేదండి దీనికి. దీనివల్ల రిమార్క్ ఏమీ లేదు. ఈ పిల్లలు అటు ఇటు తోలి పాడేస్తారు అనుకోవడానికి బండి కూడా వెయిట్ లెస్, పెద్ద వెయిట్ కూడా కాదు, పాడేరు. ఎందుకంటే బ్రేక్ కొట్టినా స్లిప్ అవుతుంది అని బాధ లేదండి దీనికి. నేను అంటే ఇప్పుడు ఇంట్లో మనకు పిల్లలు కూడా బాగా నడుపుతున్నారు బండి, ఇబ్బంది లేకుండా బాగుంటుంది. తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చండి, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు బండి. ఓకే. ఈ బండి గురించి చెప్పారు. బండి అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు, బాగుంది. అంటే అంతకుముందు ఒక 40-50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు BS4 బండి స్కిడ్ అయ్యేదని, ఒక స్కిడ్ అవుతుందని అందరూ చెప్పేవారు వాడుతున్న వాళ్ళు. కానీ BS6 స్కూటీ క్యాంబీ బ్రేక్ సిస్టమ్ ఉండడం వల్ల ఇప్పుడు నేను దగ్గర 80-70 స్పీడ్ నడుపుతున్నా కూడా వెనకాల బ్రేక్ పట్టుకోగానే ఈజీగా కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. అలాగే మీలో ఎవరైనా ఈ యాక్టివా వాడుతున్నట్లయితే, BS6 వాడుతున్నట్లయితే ఈ యాక్టివా సంబంధించి ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే ఈ హోండా యాక్టివా వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది, అలాగే కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. ఓకే.